వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ మీ. ఈరోజు మనం వాట్ ఈస్ సెన్సస్ అండ్ వాట్ ఈస్ హిస్టరీ ఆఫ్ సెన్సస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ సెన్సస్ అండ్ ద లేటెస్ట్ సెన్సస్ 2011 గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫుల్ ఇన్ఫర్మేషన్ సెన్సస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా 1872లో జరిగింది. ఇది వైస్రాయ్ ఆఫ్ లార్డ్ మయో రూల్లో ఈ సెన్సస్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రస్తుత మన సెన్సస్ కమిషనర్ అండ్ జనరల్ శ్రీ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. ఇతను రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఇతను November 1, 2022 నుండి ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎవ్రీ 10 yearsకి సెన్సస్ కండక్ట్ చేస్తాం. ఇది మన మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. ఎవ్రీ 10 yearsకి సెన్సస్ని మనం కండక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కూడా. సెన్సస్ ఈజ్ కండక్టెడ్ అండర్ ది ప్రావిజన్స్ ఆఫ్ ది సెన్సస్ యాక్ట్ 1948. 1948 ప్రావిజన్స్ యాక్ట్ కింద సెన్సస్ అనేది కండక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పాపులేషన్ సెన్సస్ ఈజ్ ఏ యూనియన్ సబ్జెక్ట్ అండర్ ఆర్టికల్ 246. పాపులేషన్ సెన్సస్ అనేది ఆర్టికల్ 246 కిందగా వస్తుంది. అండ్ నెక్స్ట్ సెన్సస్ హిస్టరీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ హెన్రీ వాల్టర్. He is from Dak city. Nowadays it is also known as Dhaka city. Okay. And next first non-synchronous census was conducted in India in 1872 during the reign of Governor General Lord Mayo. అంటే సింక్రోనియస్ నాన్ సింక్రోనియస్ అంటే ఫస్ట్ 1872లో కండక్ట్ చేశారు సెన్సస్, బట్ టోటల్గా కంప్లీట్గా కండక్ట్ చేయలేదు, ఇన్కంప్లీట్గా చేశారు. అంటే కొన్ని సిటీస్ కానీ కొన్ని విలేజెస్ కానీ లేకపోతే కొన్ని డిస్ట్రిక్ట్స్ కానీ విడిచిపెట్టేసి సెన్సస్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. సో ఫస్ట్ నాన్ సింక్రోనియస్ సెన్సస్ ఈజ్ ఇన్కంప్లీట్ సెన్సస్ అండ్ ఫస్ట్ సెన్సస్ ఇన్ 1872 ఈజ్ ఇన్కంప్లీట్ సెన్సస్. ఇది లార్డ్ మయో ఆధ్వర్యంలో జరిగింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ సింక్రోనియస్ సెన్సస్ అంటే ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ వాజ్ టేకెన్ అండర్ బ్రిటిష్ రూల్ ఆన్ Feb 17, 1881. అంటే ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ అనేది 1881 Feb 17లో జరిగింది. అండ్ ఇట్ ఈజ్ అండర్ WC Plowden. అండ్ నెక్స్ట్ హీ ఈజ్ ద సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ 1881. 1881లో ఇతనే సెన్సస్ కమిషనర్ ఇండియాకి. అండ్ గవర్నర్ జనరల్ లార్డ్ రిపాన్. 1951 సెన్సస్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ సెన్ససే. ఎలా అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జరిగిన మొదటి సెన్సస్ 1951 సెన్సస్. సో 1951 సెన్సస్ నుండి కూడా బిట్స్ అడిగే అవకాశం ఉంది మనకి. సో 1951 సెన్సస్ కమిషనర్ ఎవరంటే మనకి MWM ఈట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ 1951 సెన్సస్కి సపరేట్గా మోటో అంటూ ఏమీ లేదు. సెన్సస్ని వైడ్లీగా పబ్లిష్ చేయాలి, అంటే ఇండియా మొత్తం విస్తరింపజేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ద 8th సెన్సస్ ఇన్ ఇండియా. 1872 నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్ ఈస్ 8th సెన్సస్. అండ్ ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇట్ ఈస్ ద ఫస్ట్ సెన్సస్. ఓకే. పాపులేషన్ ఇన్ 1951. సో 36.1 crore population in 1951. It is 361 million population. And next, highest population state in 1951 is Uttar Pradesh. And lowest population state in 1951 is Sikkim. Highest population union territory is Delhi. And the lowest population union territory is Andaman and Nicobar Islands. Okay. And next, దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ బిట్స్. మీరు ఎవరైనా సరే కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్స్ అనేది తీసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి వీడియో పాస్ చేసి. పాపులేషన్ డెన్సిటీ 117 per square kilometer. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి
117 పీపుల్ ఉండేటట్టు ఉన్నారు. పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది పీపుల్ ఉన్నారు అని క్యాలిక్యులేట్ చేయడానికి పాపులేషన్ డెన్సిటీ అంటాం. 1951లో ఒక స్క్వేర్ కిలోమీటర్కి 117 పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. అండ్ డెకాడల్ గ్రోత్ 13.31%. డెకాడల్ గ్రోత్ అంటే 10 సంవత్సరాలు అంటే 1941 to 1951 13.31% పాపులేషన్ అనేది పెరిగింది. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ బీహార్ అండ్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ సిక్కిం అండ్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ యూనియన్ టెరిటరీ ఢిల్లీ అండ్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ యూనియన్ టెరిటరీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ literacy rate. Literacy rate in the country as per 1951 is 18.33%. 18.33% లిటరసీ రేట్ అనేది 1951లో ఉంది. అందులో మేల్ 27.16% అండ్ ఫీమేల్ ఓన్లీ 8.86%. హైయెస్ట్ లిటరసీ రేట్ స్టేట్ అనేది కేరళ అండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ స్టేట్ బీహార్ అండ్ రాజస్థాన్. సమ్టైమ్స్ మనం ఈ రెండు పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. అండ్ కేరళలో లిటరసీ రేట్ అనేది ఎక్కువగా ఉంది అండ్ రాజస్థాన్ బీహార్లో తక్కువగా ఉంది. హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ యూనియన్ టెరిటరీ లక్షద్వీప్ అండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ యూనియన్ టెరిటరీ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సెక్స్ రేషియో. సెక్స్ రేషియో అంటే ఏంటంటే ప్రతి 1000 మంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారో ఆ పాపులేషన్లో ప్రతి 1000 మంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు అని క్యాలిక్యులేట్ చేయడాన్ని సెక్స్ రేషియో అంటాం. అండ్ నెక్స్ట్ ఇన్ 1951 946 ఫీమేల్స్ per 1000 మేల్స్. 946 ఫీమేల్స్ మాత్రమే ఉండేటోళ్ళు 1000 మేల్స్కి ఇన్ 1951. హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ స్టేట్ కేరళ. హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ యూనియన్ టెరిటరీ పుడుచెర్రీ. లోయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ స్టేట్ హర్యానా. లోయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ యూనియన్ టెరిటరీ డామన్ అండ్ డయూ. ఓకే, రిలీజియన్స్ యాజ్ పర్ 1951 హిందూయిజం 84.1%, సిక్కిజం 1.9%, ముస్లిం ఆర్ ఇస్లాం 9.8%, క్రిస్టియానిటీ 2.2 to 3%. అండ్ దిస్ ఈజ్ 1951 సెన్సస్. మనం అలాగే 2011 సెన్సస్ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 1951 సెన్సస్ ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ 2011లో కూడా మనం ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్పుకుందాం. సో ఇక్కడ మీరు ప్రతి పాయింట్ ఏదర్ నోట్ అయినా చేసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి వీడియో పాస్ చేసి. 2011 సెన్సస్ కమిషనర్ ఎవరంటే సి చంద్రమౌళి. మనం బాగా గుర్తుంచుకోవాలి, 2011 సెన్సస్ కమిషనర్ సి చంద్రమౌళి. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ మోటో అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. అండ్ 1951 మోటో ఏంటి అంటే there is no motto on 1951. సెన్సస్ అంటే ఏంటి అని చుట్టూ చెప్పాలనుకున్నారు అంతే, బట్ there is no particular motto on 1951. It is the 15th సెన్సస్ ఇన్ ఇండియా. ఇది ఇండియాలో 15th సెన్సస్ 2011 సెన్సస్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ ఈస్ ద 8th సెన్సస్. ఓకే, పాపులేషన్ ఇన్ 2011 1.21 బిలియన్. 1.21 బిలియన్ పాపులేషన్ 2011లో ఉండేది. అండ్ స్టిల్ టుడే ఇండియా ఈజ్ ద హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ త్రూ ద వరల్డ్. అండ్ నెక్స్ట్ యాజ్ పర్ 2025 ఇండియాలో 6% పాపులేషన్ పెరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఇన్ 2011 ఉత్తరప్రదేశ్. అండ్ హైయెస్ట్ పాపులేషన్ యూనియన్ టెరిటరీ ఇన్ 2011 ఢిల్లీ. లోయెస్ట్ పాపులేషన్ స్టేట్ సిక్కిం అండ్ లోయెస్ట్ పాపులేషన్ యూనియన్ టెరిటరీ లక్షద్వీప్. ఓకే, అండ్ నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ 2011 382 per square kilometer. మనం 1951 వచ్చేసరికి 117 అండ్ 2011కి వచ్చేసరికి 382 persons per square kilometer. అండ్ 2001 to 2011 డెకాడల్ గ్రోత్ ఈజ్ 17 to 72%. డెకాడల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది.
And next, highest population density state. Sorry, this is state. Highest population density state is Bihar. Density lo Bihar. Okay. And lowest population density state is Arunachal Pradesh. Next, highest population density union territory is Delhi, and the lowest population density union territory is Andaman and Nicobar Islands. Maximum మనకి 1951 సెన్సస్ అండ్ 2011 సెన్సస్ ఈజ్ సిమిలర్. సో మనం ఒకటి గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా ఇంకోటి గుర్తుండిపోద్ది. లిటరసీ రేట్ ఇన్ 2011. Literacy rate in the country is 74.04% in 2011 and 82.14% for males and 65.46% for females. Highest literacy rate state is Kerala. It is around 93.91% people Kerala చదువుకున్న వాళ్ళు. And lowest literacy rate state is Bihar. ఇందులో 63.82% మెంబర్స్ మాత్రమే చదువుకున్న వాళ్ళు. హైయెస్ట్ లిటరసీ రేట్ యూనియన్ టెరిటరీ ఇస్ లక్షద్వీప్ 91.85%. అండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ యూనియన్ టెరిటరీస్ దాద్రా నగర్ హవేలీ 77.24%. సెక్స్ రేషియో ఇన్ 2011. Sex ratio as per India in 2011, 943 females per 1000 males. అంటే ప్రతి 1000 మంది మేల్స్కి 943 ఫీమేల్స్ మాత్రమే ఉండేటోళ్ళు. అండ్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ స్టేట్ కేరళ, ప్రతి 1000 మేల్స్కి 1084 ఫీమేల్స్ ఉండేటోళ్ళు. సో నెక్స్ట్, హైయెస్ట్ సెక్స్ రేషియో యూనియన్ టెరిటరీ ఈజ్ పుడుచెర్రీ, ప్రతి 1000 మేల్స్కి 1037 ఫీమేల్స్ ఉండేటోళ్ళు. అండ్ నెక్స్ట్, లోయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ హర్యానా, ప్రతి 1000 పీపుల్కి 879 ఫీమేల్స్ ఉండేటోళ్ళు. లోయెస్ట్ సెక్స్ రేషియో యూనియన్ టెరిటరీ డామన్ అండ్ డయు, అంటే ప్రతి 1000 మేల్స్కి 618 ఫీమేల్స్ మాత్రమే ఉన్నారు. అండ్ నెక్స్ట్, రిలీజియన్స్ యాజ్ పర్ 2011 సెన్సస్. హిందూస్ 79.8%, సిక్స్ 1.7%, ముస్లిం 14.2%, బుద్ధిస్ట్ 0 to 7%. And next, other religions 0 to 7%, 0.2 to 7%, ఇది మిస్టేక్ అయింది. అండ్ నెక్స్ట్, క్రిస్టియన్ 2 to 3%, జైన్ 0 to 4%, రిలీజియన్ నాట్ స్టార్టెడ్ 0.2 to 2%. ఇట్ ఈస్ మిస్టేక్, 0.2 to 2%. సారీ, బుద్ధిస్ట్ వచ్చేసరికి 0.7%. అండ్ నెక్స్ట్, అదర్ రిలీజియన్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్సో 0.7%. అండ్ రిలీజియన్ నాట్ స్టార్టెడ్ ఈజ్ ఓన్లీ 0. This is mistake, only 0.2%, అంటే 0.2%. Thank you for watching this video. Okay, goodbye.